దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన. ఈ 51వ కీర్తన సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఈ కీర్తనను ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకు ఇంతగా మనం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, ఈ కీర్తన దావీదు రాశాడు. ఈ కీర్తన 51వ కీర్తన. ఈ కీర్తనలోనికి గనక మనం వెళ్ళి రాకపోతే, ఇందులోనికి గనక మనం వెళ్ళి బయటికి రాలేకపోతే, ఒక్కసారైనా దీంట్లోకి వెళ్ళి రాలేకపోతే అసలు మనకు రక్షణే లేదు. మనం రక్షణ పొందనట్టే లెక్క. ఈ కీర్తనలోనికి మనం వెళ్ళి రాలేకపోతే మనం పశ్చాత్తాపడలేదు అంటే మనం మారు మనసు పొందలేదు, మారు మనసు పొందనట్టే లెక్క. ఈ కీర్తనలోనికి మనం వెళ్ళి రాలేకపోతే అసలు మనకు సంతోషమే దొరకదు, మనం సంతోషంగా మనం ఉండలేం. కాబట్టి ఇందులోనికి మనం ఇందులోనికి వెళ్ళొస్తే మనకు సంతోషం దొరుకుతుంది. ఈ కీర్తనలోనికి వెళ్ళి రాకపోతే అసలు మనకు నెమ్మదే లేదు, మనకు మనశ్శాంతి లేదు, అసలు మనకు సమాధానమే లేదు. ఈ కీర్తనలోనికి మనం వెళ్ళొస్తే రక్షణ దొరుకుతుంది. ఈ కీర్తనలోనికి మనం వెళ్ళొస్తే మనకు సంతోషం దొరుకుతుంది. ఈ కీర్తనలోనికి మనం వెళ్ళొస్తే సమాధానం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. కాబట్టి దీని ఖాళీ సమయాల్లో గృహాల యొద్ద దీన్ని చదవటమో వినటమో మనం చేయాలి. అప్పుడప్పుడు మనం బైబిల్ చదివేటప్పుడు ఈ అనుభవాల గుండా మనం వెళ్తున్నామో లేదో అనేది కూడా మనము పరీక్షించుకోవాలి. ప్రియులరా, దీనిని మనం కీర్తన అని పిలుస్తున్నాం. ఈ 150 కీర్తనలలో ఏ కీర్తన మనం తీసుకున్నా కానీ ఎవరెవరు రాశారో వాళ్ళు రాసిన దాన్ని బట్టి మనం చూస్తే కీర్తనలు అసలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి అని అంటే వాళ్ళ యొక్క అనుభవాల్లో నుంచి పుట్టుకొస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పాటలు రాస్తున్నారు. దేనికి? ఈ మధ్యకాలంలో కూడా పాటలు పాడుతున్నారు. దేనికి? గొంతు బాగుండాలని, లేదంటే నేను రాసిన పాట బాగా వెళ్ళాలని, లేదంటే ఈ లైన్ ఏదో బాగుంది, ఈ లైన్ రాస్తే భలే ఉంటుంది అని, లేదంటే పాటలు పాడే వాళ్ళ సంగతికి వస్తే మనం గనక పాటలు పాడుతూ ఉంటే మన గొంతు బాగోవాలని, లేదా ఈ పాట పాడడం ద్వారా మనల్ని మెచ్చుకోవాలని, లేదంటే భలే మంచి పాట ఎత్తావమ్మా అని అనిపించుకోవాలని, ఇట్లాగా ఈ కోవకు మనం వస్తున్నాం. కానీ ఈ కీర్తనలు ఎక్కడి నుంచి వచ్చాయి వారి జీవితాలలో నుంచి అని అంటే వారి యొక్క అనుభవాలలో నుంచి వచ్చాయి, వారి యొక్క స్థితులలో నుంచి వచ్చాయి, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అందులో నుంచి పుట్టుకొచ్చాయి. ఇంకా చిన్న ఉదాహరణ చెప్తాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా దేవా నేను నీ కొరకు ఆశపడుతున్నాను అని. అది కోరహు కుమారులు ఆ కీర్తన రాస్తారు. ఇంకొక మాట కూడా రాస్తారు, నీ మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అదొక కీర్తన. ఎందుకు ఆ మాట రాశాడనంటే ఆ మాటలు రాసిన వాళ్ళని సమాజం మందిరంలోంచి వెళ్ళేసేసింది. వాళ్ళకి చర్చికి రావడానికి అవకాశం లేదు. వాళ్ళు ఎక్కడి నుంచి ఆ కీర్తన రాశారంటే చర్చి బయట నుంచి రాశారు. ఒక్కరోజు మందిరంలో ఉంటే 1000 దినాల కంటే అంత శ్రేష్టం. ప్రభువా నన్ను ఒక్కరోజన్న లోపలికి రానివ్వవా అని వారి అనుభవాల నుంచి రాశారు. కాబట్టి అనుభవాల్లో నుంచి మనం కీర్తించినప్పుడు, అనుభవాల్లో నుంచి మనం దేవుని స్తుతించినప్పుడు, మన అనుభవంలో నుంచి లేదా మన లోపల నుంచి ఆ కీర్తన వచ్చినప్పుడు ఆ కీర్తన మనకు సంతృప్తినిస్తుంది, దేవుని సంతోషపెట్టుద్ది, దేవునికి ఘనతనిచ్చుద్ది. నీ లోపల నుంచి కీర్తన వస్తే ఎదుటివాడు నీ కీర్తన వినేవాడి ఎదుటి లోపలకు కూడా ఆ కీర్తన వెళ్ళుద్ది, వాడి హృదయానికి తాకుద్ది. కాబట్టి ప్రియులరా, అలాగ మనం దేవునిని మనం కీర్తించాలి. గత మాటలలో నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాను.
దావీదు ఈ కీర్తన రాస్తున్నాడు. ఏ సందర్భంలో రాస్తున్నాడు అని అంటే మనందరికీ తెలుసు. దావీదు బెత్షెబా అనే స్త్రీతోటి పాపంలో పడినప్పుడు తర్వాత పశ్చాత్తాపడుతూ నాతాను అనే ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు రాసిన కీర్తన అని ఈ 51వ కీర్తన పైన హెడ్డింగ్ని మనం చూసాం. ఆ సందర్భంలో ఈ కీర్తనని రాశాడు. అక్కడ మనం దేవుని యొక్క కృపను గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రభువా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. దేవుని కృప క్షమించడానికి సిద్ధంగా ఉండేది, అది హద్దులు లేనిది, అది కొరత లేనిది దేవుని కృప. అట్లాంటి కృప ద్వారా దావీదు కీర్తనలోనికి ప్రవేశించాడు. అలా ప్రవేశిస్తూ అనేక మాటలు చెప్తున్నాడు. మనం ఒక్కొక్క మాటను ఒక్కొక్క ప్రసంగంలాగా మనం ధ్యానం చేయొచ్చు, కానీ మనకు సమయం లేదు కాబట్టి కొన్ని విలువైన మాటల్ని అంటే దేవుడు మనల్ని నన్ను ప్రేరేపిస్తున్న మాటలు నేను ముందు పెట్టాలని ఆశపడుతున్నా. అందులో ఒక మాటని ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, 51వ కీర్తన 6వ వచన భాగంలోనికి మనం వెళ్దాం. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, నీవు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయదువు. ఒకసారి అందరం దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. దావీదు తాను ప్రార్థన చేస్తూ ఈ కీర్తనలో ఒక మాట చెప్తున్నాడు. ప్రభువా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమలు తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని ప్రార్థన చేస్తూ ఈ 6వ వచనంలోనికి వచ్చేసరికి ఒక చక్కని మాటని తెలియజేస్తున్నాడు. అదేంటంటే, ప్రభువా నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. దేవుడు దేంట్లో సత్యాన్ని కోరుచున్నాడంట? అంతరంగంలో. అసలు దేవుడు దేన్ని కోరుతున్నాడంట? అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నాడు. మనం ఈ ఉపవాస ప్రార్థనలకు వస్తూ ఉంటాం. మనం ఏ ఉద్దేశంతో మనం వస్తాము అని అంటే, ఒక కోరికలతోటి లేదా ఏదో ఒక కోరికతోటి మనం వస్తాం. ప్రభువా నా కోరిక ఇది, దాన్ని తీర్చవా, అందును బట్టి నేను ఉపవాసం ఉంటున్నాను, ఆ కోరిక తీర్చవా. నువ్వు ఏదో కోరుతావు. అయితే అదే ప్రార్థనలో దేవుడు ఏం కోరుతున్నాడు అని అంటే, నువ్వు ఆయన దగ్గర నుంచి నువ్వు ఏదో ఒక విషయాన్ని కోరితే దేవుడు నీ దగ్గర నుంచి ఆయన ఏం కోరుతున్నాడు అని అంటే, నీ అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నాడు. ఆయన తన వైపు నుంచి నిన్ను కోరుకుంటున్నాడు, నీ అంతరంగంలో ఆయన సత్యాన్ని కోరుతున్నాడు. ఇంతకు అంతరంగం అంటే ఏంటండి? హృదయమా? అందరికీ ఉంటుంది అంతరంగం. నాకు అంతరంగం లేనయ్యా అన్నోళ్ళు ఒకసారి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్పండి. అందరికీ అంతరంగం ఉంటుంది. ఇది అందరికీ అర్థమయ్యే వర్తమానమేనండి. ఎందుకంటే ఈ అంతరంగం అందరికీ ఉంటుంది. చదువుకున్నోడికి ఉంటుంది, చదువు లేనోడికి ఉంటుంది, చిన్నపిల్లోడికి ఉంటుంది, పెద్దోడికి ఉంటుంది. అంటే చిన్నపిల్లోడికి కూడా కొంచెం చిన్న అంతరంగాలు ఉంటాయి. వాడి లోపల మా డాడీ ఇప్పుడు వస్తున్నాడు, నేను తప్పించుకోవాలి, వాడు మనసులో ఏదో ఒకటి అనుకుంటా ఉంటాడు. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఈ అంతరంగం అనేది ఉంటుంది. అసలు అంతరంగం అంటే ఏంటి? అంతరంగం అంటే ఏంటో చెప్తాను, నిన్న జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని కొన్ని ఉదాహరణలు చెప్తాను. హిందువుల దేవాలయాల్ని గమనించినప్పుడు వాళ్ళు ఒక భాష వాడతారు. గుడి లోపలికి మొత్తం తిరిగిన తర్వాత చివరికి ఒక గదిలోనికి వెళ్ళొద్దంటారు. దాన్ని ఒక గుడి అని పిలుస్తారు. ఏ గుడి అది? గర్భగుడి. దాంట్లోకి ఎవరు వెళ్ళమాకండి, అది అక్కడ దేవుడు ఉంటాడు లేదా ఏదో ఉంటుంది పవిత్రమైన స్థలము, ఆ గర్భగుడిలోనికి ఎవరు వెళ్ళకూడదు అని అంటారు. అంటే అది అందులో ఒక ప్రధానమైన స్థలము, ఇంకా అది ఒక లోపలి స్థలం. వాళ్ళ దృష్టిలో అది ఒక విలువైన స్థలం. అలాగే ఈ దేహంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మలో ఇదొక దేవుడు నీకు ఇచ్చిన హృదయం కాదు, అంటే హృదయం లోపల ఉంటుంది. ఇది లోపలి భాగం, ఇది అంతరంగం. ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. అదేంటంటే, మనం ఉల్లిపాయని పొరలుగా బయటికి తీస్తాం. ఒక్కొక్క పొరని బయటికి తీస్తూ ఉంటే ఇంకో పొర దాని వెనకాల ఉంటుంది, ఇంకో పొర దానికి వెనకాల ఉంటుంది. అలాగే పొరలన్నీ తీసిన తర్వాత
చిన్న ఆఖరి పొర ఒకటి ఉంటుంది. అది ఏ ఆకారంలో ఉంటుంది అంటే జీడిపప్పు ఆకారంలో ఉంటుంది. ఒక చిన్న ఆకారంలో ఉంటుంది. అన్ని పొరలు పోయిన తర్వాత లోపల జీడిపప్పు ఆకారంలో అది ఉంటుంది. అలాగే హృదయంలో పొరలన్నీ బయటికి తీస్తూ ఉంటే, హృదయంలో ఆలోచనలన్నిటి కూడా ఒలుస్తూ ఉంటే, హృదయంలో ఆలోచనలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి తీస్తూ ఉంటే, లోపల ఒక ఆలోచన ఉంటుంది, అతుక్కుపోయినట్టు ఉంటుంది. అది ఒక బబ్లిగా అతుక్కుపోయినట్టు, అదొక గమ్ అతుక్కుపోయినట్టు. ఇంకా దాని తర్వాత ఆలోచన ఇంకోటి లేదు. ఇంకా అదే ఆఖరిది అనమాట. అంటే అది ఇంకా ఆఖరిది, అది లోతైనది. చెన్నై రైల్వే స్టేషన్కి ఎప్పుడన్నా వెళ్ళారండి? కొంతమంది వెళ్ళారు. చెన్నై రైల్వే స్టేషన్ మీరు గమనిస్తే విజయవాడ నుంచి ట్రైన్ బయలుదేరుద్ది. మధ్యలో కొన్ని రైల్వే స్టేషన్లు వస్తాయి. చీరాల వచ్చుద్ది, బాపట్ల వచ్చుద్ది, నెల్లూరు వచ్చుద్ది. చివరిగా చెన్నై సెంట్రల్ అని ఒక రైల్వే స్టేషన్ వస్తుంది. ఆ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది అని అంటే, ట్రైన్ ఇంకా వెళ్ళి ఒక సిమెంట్ గోడ దగ్గర ఆగుద్ది. ఇలా స్టేజ్ లాగా ఉంటుంది. ఒక సిమెంట్ గోడ దగ్గర ఇంజిన్ ఆగుద్ది. అంటే రైల్వే ట్రాక్ అక్కడితో అంతమైపోద్ది. ఇంకా ఆ తర్వాత ఇంకా రైల్వే ట్రాక్ లేదు. ఒకవేళ ట్రైన్ వెళ్ళిందా సముద్రంలో పడాల్సిందే వెళ్ళి. ఇంక అదే లాస్ట్ అనమాట. అలాగే అంతరంగం అంటే అర్థం ఏంటంటే, ఇంకా అది ఆఖరిది అనమాట. ఇంకా దాన్ని దాటి ఇంకొకటి లేదు. ఇంక అదే ఫైనల్, ఇంక అదే ఆఖరిది. అంతరంగానికి ఇంకొక ఆలోచన చెప్తాను చూడండి. మనం మచిలీపట్నం బీచ్కి వెళ్ళినా, బందర్ బీచ్కి వెళ్ళినా, ఏదైనా సముద్రానికి వెళ్ళినా, మనం నడుచుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాం. లోతుగా నడుచుకుంటూ మనం లోపలికి వెళ్తూ ఉంటాం. అలా లోపలికి వెళ్తున్న కొద్దీ ఎంత లోతు ఉంటుంది సముద్రం? ఎన్ని అడుగులు ఉంటుంది? ఎన్ని కిలోమీటర్ల లోతు ఉంటుంది? ఎన్ని స్తంభాల లోతు ఉంటుంది? చెప్పలే. కానీ శాస్త్రవేత్తలు ఒక కొలత వేశారు. ఒక మహాసముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు. మహాసముద్రంలో దగ్గరికి వెళ్ళిపోయి ఏదో ఒక పరికరాన్ని లోపలికి పంపించారు, ఒక కెమెరాని లోపలికి పంపించారు. బాగా అది లోపలికి వెళ్ళిపోయి ఒక అడుగున అది ఆగిపోయింది. అది ఆగిపోయిన తర్వాత శాస్త్రవేత్తలు ప్రకటన చేశారు, ఇంకెంతకంటే లోతైంది ఇంకా లేదు స్థలం, అదే లోతైనది అని దానికి ఒక పేరు పెట్టారు. దాని పేరు ఏంటంటే మారియానా ట్రంచ్ అని దానికి ఒక పేరు పెట్టారు. ప్రపంచంలో అత్యంత లోతైన భాగం అదేనని, అంతకు మించిన లోతు ఇంకోటి లేదని అని వాళ్ళు ప్రకటన చేశారు. అంటే ఇంక అది లోతైంది. నీ ఆలోచనలో అన్నీ, నీ లోపల ఏదేదో ఆలోచనలు వెళ్తూ ఉంటాయి, కానీ ఇంక అది లోపల ఉండేది. నీ లోపల ఉండే ఆలోచనలు వేరు. పైన 100 ఆలోచనలు ఉంటాయండి, పైన ఏయో ఆలోచనలు ఉంటాయి, కానీ లోపల ఆఖరిగా ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన ఎక్కడ ఉంటుంది అని అంటే అది నీ అంతరంగంలో ఉంటుంది. దేనికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. అయితే దేవుడు ఆయన ఏం కోరుకుంటున్నాడు అని అంటే, ఆయన నీ అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నాడు. నీ లోపల ఏదైతే ఉందో దానిని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఈ జాగ్రత్త గమనించండి, నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఇప్పుడు దావీదు తను ఈ ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాడు అని అంటే, బెత్షెబాతో పాపం చేసిన తరువాత అతనికి ఈ ప్రార్థన గుర్తొచ్చింది. ప్రభువా, అయ్యా నీవు అంతరంగంలో సత్యాన్ని కోరేవాడు అయ్యా అని అప్పుడు చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే అక్కడ ఏదో జరిగింది, అంతే కదా, అక్కడ ఏదో జరిగింది కాబట్టి ఇక్కడ రాస్తున్నాడు. అక్కడ ఏదో చేశాడు కాబట్టి ఇక్కడ రాస్తున్నాడు. ప్రియులరా, అంటే దావీదు తన అంతరంగాన్ని దేవుని దగ్గర పెడుతున్నాడు. ప్రభువా, నీవు అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నావు. అతని అంతరంగానికి ఏదో జరిగింది, అతని లోపల భాగానికి ఏదో జరిగింది, అతని లోపల తను ఏదో చేశాడు, తను లోపల నుంచి ఏదో చేశాడు. అదేంటో కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. వెళ్దాం చూడండి, అక్కడికి వెళ్దాం. దావీదు బెత్షెబా దగ్గరికి మనం వెళ్దాం. అతని అంతరంగం ఎలాగుందో జ్ఞాపకం చేస్తాను. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 7వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఊరియా దావీదు నొద్దకు రాగా, దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగెను. చాలా అండి. దావీదు బెత్షెబాతో పాపం చేశాడు. బెత్షెబా ఇంటికి వెళ్ళిపోయింది. 3 నెలలు గడిచిపోయింది.
బెత్షెబాకు వాంతులు అయ్యాయి. తనకు అర్థమైపోయింది తను కడుపుతో ఉన్నానని. ఆ వర్తమానం దావీదుకి పంపించుద్ది. దావీదు తెలుసుకుంటాడు. దావీదు పంపించుద్ది, నేను కడుపుతోనున్నాను రాజా అని. ఆ విషయం దావీదుకి తెలిసిపోతుంది. తెలిసిపోగానే ఇంకా దావీదు ఆలోచించడం ప్రారంభించాడు. తన అంతరంగంలో నుంచి ఆలోచించడం ప్రారంభించాడు. ఆలోచిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే ఊరియాని ఆ యుద్ధంలో నుంచి రప్పించేసి తన భార్య దగ్గరికి పంపించేసేసి, ఆ బెత్షెబా భర్తనైన ఊరియాని తన భార్య దగ్గరికి పంపించేస్తే వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఊరియా వలన కడుపు వచ్చేసింది అని అర్థమైపోద్ది. కాబట్టి చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నాడు, కడిగేసుకుందాం అనుకుంటున్నాడు. ఆ పాపాన్ని ఇంకా వదిలించేసుకోవచ్చు అని తను ఆలోచించాడు. ఊరియా వచ్చాడు. ఊరియాని పిలిపించాడు. యుద్ధంలోంచి ఊరియా వచ్చాడు. దావీదు ఎదురుగా నించున్నాడు. వందనాలు రాజా, ప్రైజ్ ది లార్డ్ రాజా అని మనస్ఫూర్తిగా ఊరియా చెప్తున్నాడు. దావీదు ఇప్పుడు ఊరియాని పలకరించడం మొదలుపెట్టాడు. ఏమని? ఊరియా, ప్రైజ్ ది లార్డ్ ఊరియా, వందనాలు ఊరియా అని పలకరించాడు. ఇక్కడ ఒక ప్రశ్న మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఊరియా మనస్ఫూర్తిగా వందనాలు చెప్పాడు. దావీదు మనస్ఫూర్తిగా చెప్పాడా? చెప్పలా. అంటే ఇంకా స్టార్ట్ చేశాడు. ఏంటి? లోపల దావీదుకి వేరేదేదో ఉంది, ఇంకా పైన ఇంకా మాటలు మొదలు పెట్టడం స్టార్ట్ చేశాడు. నటించడం మొదలుపెట్టాడు. లోపల వేరేది ఉంది, ఇంకా పైన వేరేది చూపించడం మొదలుపెట్టాడు. వేరే వేషాన్ని చూపించడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్ ఊరియా. నాకు తెలుసండి, దావీదు ఊరియా కంటే ఎంతో ప్రేమగా చెప్పుంటాడు దావీదు. ఏమని? వందనాలు ఊరియా, ప్రైజ్ ది లార్డ్ ఊరియా అని చెప్తాడు. కాబట్టి నేను వందనాలు వింటాను, కానీ అందరి వందనాలు నమ్మను. నేను దొంగ వందనాలు ఉంటాయి, మనసులో అని చెప్పరు, లోపల ఏదో పెట్టుకుంటారు, పైకి మాత్రం వందనాలక్క అన్న, వందనాలన్నా, ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలక్క, పైన కానీ లోపల మనం వందనాలు పెడితే మన హృదయంలో నుంచి పెట్టాలి. దేనికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. దావీదు పలకరించాడు. పలకరిస్తా ఇంకేం మాట్లాడుతున్నాడో జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. ఏమని జ్ఞాపకం? 11వ అధ్యాయము 7వ వచనంలో, ఊరియా దావీదు నొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారం అడిగాను. చాలండి. ఎందుకు అడగటం? దేనికంట అడగటం? ఏమని అడుగుతున్నాడు ఊరియాని? ఊరియా, యోవాబు బాగున్నాడా? ప్రజలందరూ బాగున్నారా? మనోళ్ళందరూ బాగా యుద్ధం చేస్తున్నారా? ఎవరు పోలేదుగా? అందరూ బాగున్నారుగా? అందరూ క్షేమంగా ఉన్నారుగా? ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ మాటలన్నీ? పైనుంచా లోపల నుంచా? పైనుంచి వచ్చినాయి. మనల్ని కూడా కొంతమంది పలకరిస్తారు. అమ్మ బాగున్నావా? మీ ఆయన బాగున్నాడా? పిల్లలు బాగున్నారా? మా చుట్టాలలో ఒక ఆవిడ ఉందండి. ఆవిడ పలకరిస్తే పులకరింపే వచ్చేస్తుంది. ఆమె ఎలా పలకరిస్తుంది అని అంటే, నాతో మాట్లాడేటప్పుడు జీవన నందు, నాన్న, చిన్న నాన్న ఎలా ఉన్నారా తండ్రిగా, కన్నగా, బుజ్జిగా? అమ్మ ఎలాగుందిరా? చిన్నోడు ఎలాగున్నారా? ఎలాగుంది నాన్న? అమ్మాయి ఎలాగుంది నాన్న? బాగున్నారా నాన్న? మీరే గుర్తొస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా. మీరే ప్రతిరోజు మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాను నాన్న. బాగున్నారు కదా తండ్రి అని అంటూ ఉంటారు. అన్నీ దొంగ మాటలే. లోపలంతా వేరేది ఉంది, లోపలంతా వేరే తిరుగుతుంది. ఆమె గురించి నాకు తెలుసు. అంటే లోపల వేరేది ఉంది, పైన వేరేది ఉంది. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటేనండి, దావీదు మాటల్లో తన అంతరంగంలోంచి, అవి అంతరంగంలోంచి వచ్చినవి కాదు. దావీదు మాటల విషయంలో తన అంతరంగం బాగోలేదు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు, మనం పలకరించేటప్పుడు మనం నటించకూడదు. మనం మనస్ఫూర్తిగా మాట్లాడాలి, మనస్ఫూర్తిగా పలకరించాలి. మనం ఎంతవరకు మాట్లాడగలమో అంతవరకే మాట్లాడాలి. ఇంకా మనం పైనుంచి మా మాటలు రాకూడదు. మనం హృదయపూర్వకంగా మనం మాట్లాడాలి. దేనికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాం చూడండి. దావీదు
కొన్ని వచనాలు కూడా మనం చూద్దాం దీనికి సంబంధించినవి. కీర్తనలు 62వ అధ్యాయం 4వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. కీర్తనలు 62:4. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు, అబద్ధములాడుట వారికి సంతోషము. చూడండి, అందరూ జాగ్రత్త గమనించండి. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నోటికి శుభవచనాలు ఉన్నాయి, కానీ అంతరంగంలో దూషణ ఉంది. అంటే పైన ఒకటి లోపల ఒకటి. ప్రియులరా, మరొక మాట చెప్తాను చూడండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 23వ వచన భాగంలో ఈ విధంగా రాయబడింది. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 23వ వచనం. చెడు హృదయమును ప్రేమగా అలా మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండిపోతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. పగవాడంట పెదవులతో మాయలు చేస్తాడంట, మాటలతో మాయలు చేస్తాడు, మాటలతో పలకరించేస్తూ ఉంటాడు, కానీ అంతరంగంలో పగని ఉంచుకుంటాడు. మొదటిగా దావీదు మాటల విషయంలో తన అంతరంగం బాగోలేదు. పైన మాటలు, నటించే మాటలు, కానీ అంతరంగంలో వేరేది ఉంది. అలాగే మనం మాట్లాడే విషయంలో, మనం పలకరించే విషయంలో, సంభాషించే విషయంలో మన అంతరంగం ఎలాగుందో మనల్ని మనం పరీక్షించుకోవాలి. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 25వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. అందుకు దావీదు, నీవు యోవాబుతో 13వ వచనం చదువుదాం. 13వ వచనం. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించును. అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతనిని మత్తునిగా చేసెను. చాలండి. ఇక్కడ దావీదు ఊరియాని పలకరించిన తర్వాత దావీదుని ఇంటికి వెళ్ళిపోమని ఊరియాని ఇంటికి వెళ్ళిపోమని చెప్తాడు దావీదు. ఊరియా ఇంటికి వెళ్ళిపోడు, ఆ గుమ్మం దగ్గరే పడుకొని ఉంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఊరియాని దగ్గరికి రమ్మంటాడు. ఏంటి ఊరియా, నువ్వు ఇంటికి వెళ్ళలేదా? నీ భార్యతో వెళ్ళి కొంచెం విశ్రాంతి పొందుకో అని మాట్లాడిన తర్వాత మనందరికీ తెలుసు ఊరియా ఏమంటాడంటే, అయ్యా నువ్వెక్కడున్నావు, ప్రజలేమో అక్కడ ఉన్నారు, యుద్ధం జరుగుతూ ఉంది, ఇది తినటానికి తాగటానికి నా భార్యతో ఉండడానికి ఇది సమయమా అని అంటాడు. నేను ఒక విషయాన్ని ఒకటి అడుగుతానండి. ఊరియా లోపల నుంచి మాట్లాడుతున్నాడా, పైన మాట్లాడుతున్నాడా? లోపల నుంచి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దావీదు ఏం చేయాలో అర్థం కాక సరే అని చెప్పేసి వదిలిపెట్టి ఆ రాత్రికి ఊరియాని భోజనానికి రమ్మంటాడు. ఊరియా వస్తాడు. ఊరియా వచ్చి, ఏంటి రాజా పిలిచావనంటే, రా ఊరియా రా, కూర్చో, బల్ల మీద కూర్చో, తిను. రే ఊరియాకి బిర్యానీ పెట్టండి, ఊరియాకి పుల్కా పెట్టండి, ఊరియాకి చికెన్ పెట్టండి, ఊరియాకి మటన్ పెట్టండి. వద్దు రాజా, లేదు నువ్వు తినల్లాల్సిందే, తిను, పులుగా తిను. ఊరియాకి ద్రాక్ష రసం పోయండి, తాగు, ఊరియా తాగు, స్ప్రైట్ తాగు, థమ్సప్ తాగు, మజా తాగు, ఇంకేం కావాలి చెప్పు అంటే అతడు చూపించేటువంటి దీన్ని ఆతిథ్యం అనుకోండి, ప్రేమ అనుకోండి, నేను ప్రేమని రాసుకున్నాను, అది అంతరంగంలో నుంచి వచ్చింది కాదు. లోపల ఏమనుకుంటాడంటే, వీడు బాగా తిన్న తర్వాత ఈయన భార్య దగ్గరికి పంపించేస్తే నా పాపం వదిలిపోద్ది, పేడ ఎరగడైపోద్ది. ఇది లోపల ఉంది. కానీ పైన ఏమంటున్నాడు అని అంటే, తిను ఊరియా తిను, ఇది వేసుకో, ఆ బెండకాయ కూర వేసుకో, వంకాయ పులుసు భలే ఉంటుంది, అది వేసుకో అని అంటున్నాడు. ప్రియులరా, మనం ఆతిథ్యం చేసే విషయంలో మన అంతరంగం ఎలాగుంది? ఎదుటి వాళ్ళకి పెట్టే విషయంలో మన అంతరంగం ఎలాగ ఉంది? నాకు తెలిసిన ఒక తాతగారు, ఒక అమ్మమ్మగారు ఉన్నారు. వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళు ఏమంటారంటేనండి, తాత వెళ్ళొస్తాను, అమ్మమ్మ వెళ్ళొస్తాను అని అంటాను. ఎక్కడికి వెళ్ళలేదని అంటారు. ఇంటికి వెళ్తున్నానంటే, ఇంటికా
తినకుండానా? తినేసెళ్ళు అని అంటారు. లేదు తాత, నేను వెళ్తాను ఇంటికి, అన్నం వండింది అమ్మాయి అని చెప్తా ఉంటారు. చెప్పిన తర్వాత తినకుండా వెళ్తావా? తినకుండా వెళ్తే ఎలా వెళ్తావు? తినకుండా పెట్టు వాడికి, అమ్మ పెట్టు, అన్నం పెట్టు అని అంటూ ఉంటాడు. ఇక అసలుకు ఆ మాటలకి నాకు ఏమనిపిస్తుంది అంటేనండి, వాళ్ళకి సొంత మనవుడిగా ఎందుకు పుట్టలేదా అని నేను అనుకునేవాడిని. ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత, తినకుండా వెళ్ళినందుకు. ఆ రాత్రి వాళ్ళు దోశలు వేసుకున్నారు. నాకు ఒక 2 దోశలు వేశారు. మళ్ళీ వద్దన్నా కానీ ఇంకో దోశ, 3 దోశలు వేశారు. ఒక గుడ్డట్టు కూడా ఒకటి వేశారు. వేసి తిని కిందకి దిగి వచ్చిన తర్వాత నా ఫోన్ మర్చిపోయా పైన. ఫోన్ మర్చిపోయి పైకి ఎక్కి ఫోన్ దగ్గరికి వెళ్తే ఆ తాతయ్య అమ్మమ్మని అడుగుతుంది, అమ్మాయి నాకేయనంటే ఆమంటుంది, ఆడే తిని వెళ్ళాడుగా, ఆడే తినేసి వెళ్ళాడు కానంటే గుడ్డట్టు లేదనంటే, గుడ్డట్టు వాడే గుడ్డట్టు తిన్నాడు. 3 దోశలు, ఒక గుడ్డట్టు, ఎన్ని తిన్నాడో. ఇది లోపలే. ఇందాక వచ్చిందంతా ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి వచ్చింది, పైనుంచి వచ్చింది. కాబట్టి ప్రియులరా, మనం చేసే ఆతిథ్యము మనం ఎక్కడి నుంచి రావాలంటండి? అంతరంగంలో నుంచి రావాలి. మన దగ్గర ఏదేదో లేకపోవచ్చు, పచ్చడన్నం ఉండొచ్చు. నేను ఒకసారి ఒక బాగా పేదరికంలో ఉన్న ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్తే ఆ తల్లి, అయ్యా కొంచెం అన్నం తినయ్యా అని అడిగింది. ముందే తినమని అడిగింది. మేము వేరే ఊరు వెళ్ళాలి, ఆమె ఇంటికి వెళ్ళినాము ఏదో పని మీద. సరే అని మాకు కూడా ఆకలి వేసింది, తిందామన్నట్లు మేము ఉన్నాం. ఆమె ముందే చెప్పేసింది, ఆమె దగ్గరే ఉన్నాం. అయ్యా కొంచెం నూరిన పచ్చడి ఉంది, కొంచెం పెరుగుందయ్యా, తినండి అయ్యా అని చెప్పేసి పెట్టింది. అంటే పచ్చడి పెట్టినా పెరుగు పెట్టినా పైనుంచి పెట్టిందా లోపల నుంచి పెట్టిందా? లోపల నుంచి పెట్టింది. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఆతిథ్యం చేసే విషయంలో మనం అంతరంగం ఎలాగో చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 7వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 7వ వచన భాగంలో 6 నుంచి చదువుదాం. ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకము, వాని రుచిగల పదార్థం ఆశింపకము, అట్టివాడు తన అంతర్యములో లెక్కలు చూచుకునేవాడు. తినుము తాగుము అని అతడు నీతో చెప్పునదే కానీ అది అతని హృదయంలో నుండి వచ్చినది కాదు. లెక్కలు చూసుకుంటాడు. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి తిన్నావా, లెక్కలు చూస్తాడు. ఎన్ని చపాతీలు తిన్నావో లెక్కేసుకుంటాడు, ఎన్ని గుడ్డట్లు తిన్నావో లెక్కేసుకుంటాడు, ఇంకేంటి ఎన్ని పులకాలు తిన్నావో లెక్కేసుకుంటాడు, ఎన్ని పూరీలు తిన్నావో లెక్కేసుకుంటాడు. లోపల లెక్కేస్తూ ఉంటాడు. పైన మాత్రము తినయ్యా, తినలేకపోతే మనసు బాగోదయ్యా, తినలేకపోతే నాకు నిద్ర పట్టదయ్యా, నువ్వు తినకపోతే అసలు నేను ఉండలేనయ్యా. అది లోపల నుంచి రాదు. పైపైన దావీదు ఊరియాని తినమంటున్నాడు, అదేసుకో ఇదేసుకో అని అంటున్నాడు. ఓ ప్రేమంతా పులకరించేస్తున్నాడు. అయితే అది దావీదు లోపల నుంచి వచ్చిన ఆతిథ్యంగా. దావీదు పైన వేరేది ఉంది, దావీదు నటిస్తూ వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం ఇతరుల పట్ల చూపించే ప్రేమించే విషయంలో మన అంతరంగం ఎలాగుందో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇంకొక విషయం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. చూద్దాం. చూడండి 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుదాం. అందుకు దావీదు, నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము, ఆ సంగతిని బట్టి నీవు చింతపడకుము. ఖడ్గము ఒకప్పుడును ఒకని మీదను ఒకప్పుడు మరి ఒకని మీదను పడుట కద్దు. పట్టణం మీద యుద్ధం మరీ బలంగా జరిపి దానిని పడగొట్టమని చెప్పి నీవు యోవాబును ఏం పరచమంటున్నాడు? గట్టిగా చెప్పాలి. ధైర్యపరిచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను. ఊరియా ఇంటికి వెళ్ళలా. భోజనం చేసిన తర్వాత మొత్తుడైన తర్వాత కూడా ఇంటికి వెళ్ళకుండా సేవకుల మధ్యలో పడుకున్నాడు. వెంటనే ఇంకా దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఊరియాని చంపించేద్దామని చెప్పేసి. ఊరియాని యుద్ధంలోనికి పంపించేస్తాడు. ఊరియా చచ్చిపోతాడు. ఆ సమాచారం దావీదుకు వస్తుంది. అప్పుడు దావీదు సైనికుల్ని పిలిచి ఏమంటాడునంటే, నువ్వు యోవాబు దగ్గరికి వెళ్ళు, ఊరియా చచ్చిపోయినందుకు బాధపడొద్దు, సైనికులు కూడా చనిపోయినందుకు బాధపడొద్దు, మిగతా వాళ్ళు కూడా చనిపోయినందుకు బాధపడొద్దు. యోవాబు, నువ్వు ధైర్యం తెచ్చుకో, మన వాళ్ళందరికీ ధైర్యం చెప్పు,
మనోళ్ళందరిని భయపడొద్దని చెప్పు, మనోళ్ళందరినీ ఆదరించు, పర్లేదు దేవుడు తోడుగా ఉంటాడు అని చెప్పేసి ఈ దావీదు ఆ ఉత్తరంలో అక్కడున్న సైనికులకి ఏం చేస్తున్నాడంటేనండి, ఓదారుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఓదారుస్తున్నాడు. అంటే తను ఇతరుల మీద చూపించేటువంటి ఆదరణ కానీ, ఇతరుల మీద చూపించేటువంటి ఓదార్పు కానీ అది అంతరంగంలో నుంచి వచ్చింది కాదు. పైపైన ఓదార్పులే, పైపైన ప్రేమలే, పైపైన చేసేటువంటి విషయాలే, అది లోపల నుంచి వచ్చింది కాదు. అతని ప్రేమ లోపల నుంచి వచ్చింది కాదు. నాకు తెలిసిన ఒకడు ఉన్నాడండి, వాడు ఎప్పుడు కన్న తండ్రిని మొహాన్ని చూసినాడు కూడా కాదు, ఒక మొద్ద అన్నం పెట్టినాడు కూడా కాదు, అసలుకు దిక్కు చూసినాడు కూడా కాదు. వాళ్ళ నాన్న చనిపోయాడు, సమాధి కార్యక్రమం జరుగుతోంది, సమాధిలో వాళ్ళ నాన్నని పడుకోబెట్టారు. వీడు సమాధి దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేశాడనంటే, మీరు మా నాన్నని సమాధి చేయొద్దు, నా సమాధి చేయాలి అని అంటే నన్ను కూడా మా డాడీతో పాటు పాతెట్టేయండి అని సమాధి మీద పడుకున్నాడు. అంటే ఎంతగా ఏడుస్తున్నాడంటే మనుషుల ముందు, అది పైనుంచి వచ్చిందా లోపల నుంచి వచ్చిందా? నేనేమనుకున్నానంటే ఆ సన్నివేశాన్ని తలుచుకొని అన్నీ కూడా వాడు నిజంగా పాతిపెట్టి ఉంటే దరిద్రం వదిలిపోయేది అనుకున్నాను అందులో. అంటే నువ్వు ఓదార్చే విషయంలో, నువ్వు కన్నీరు గార్చే విషయంలో, నువ్వు దుఃఖపడే విషయంలో అది నీ అంతరంగంలోంచి రాదు, నీ అంతరంగంలో నుంచి వచ్చింది కాదు. చాలా సమాధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అసలోళ్ళు బాగుంటారు కానీ కొసలోళ్ళు ఎడుతూ ఉంటారు. అసలోడు, కన్న కొడుకు, కన్న కూతురు, కన్న కోళ్ళు వీళ్ళందరూ బాగానే ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు తెగడ ఏడ్చేస్తూ ఉంటారు. కన్నీరు ఏడవాలి, అది ఆ కన్నీరు ఎక్కడి నుంచి రావాలి? అంతరంగంలో నుంచి రావాలి, అంతరంగంలో నుంచి రావాలి. అతడు ఓదార్చే విషయంలో, అతడు దుఃఖపడే విషయంలో అతని అంతరంగం బాగాలేదు. దావీదు పైన వేరే లోపల ఒకటి ఉంది, పైన వేరే జరుగుతాం. ఆఖరి విషయం చెప్పి నేను ముగించేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇది చూద్దాం, చూడండి. అదే 12 ఇప్పుడు 2వ సమయంలోనే 12వ అధ్యాయము 5వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉందండి. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసినవాడు మరణపాత్రుడు. ఎవరి జీవముతోడు అంటున్నాడు? యెహోవా, దేవుని జీవముతోడు. వాడు ఇలాగ అన్యాయం చేశాడా, వాడు ఇలాగ చేశాడని నాతాను ప్రవక్త చెప్తున్నాడు. నాతాను వచ్చి, దావీదు నువ్వు పాపం చేశావు అనే సందర్భాన్ని బట్టి దావీదు అక్కడ ఏం చేస్తున్నాడు అని అంటే దేవుణ్ణి మధ్యలో పెట్టేస్తున్నాడు. దేవుడు ఏంటి, ఆ గొర్రె పిల్లని వాడు తీసుకున్నాడా? ఒక్కగానొక్క గొర్రె పిల్లని తీసేసుకున్నాడా? యెహోవా జీవముతోడు, వాడు ఈ మరణానికి పాత్రుడు. భక్తిని చూపిస్తున్నాడు, దేవుణ్ణి ముందు పెడుతున్నాడు. అంటే భక్తి చేసే విషయంలో దావీదు అంతరంగం సరిగా లేదు. ఇప్పుడు చూడండి, నేను ఒక విషయం చెప్తాను. దావీదు పాపం చేసిన తర్వాత ఊరియాని రప్పించిన దగ్గర నుంచి ఆ బిడ్డ, ఊరియా చచ్చిపోయిన తర్వాత ఆ బిడ్డని కనే వరకు, నాతాను వచ్చే వరకు ఎంతకాలం ఉంటుంది? సంవత్సరం వేసుకుందాం. దావీదు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటాడు? దినమునకు ఎన్ని మార్లు స్తుతిస్తానన్నాడు? 7 మార్లు. 7 మార్లు స్తుతిస్తానంటున్నాడు. దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని స్తుతిస్తాడు దావీదు. జాగ్రత్త గమనించండి. దేవుడు దేవుడు అని అంటున్నాడు. దేవుడు అనే పదం దావీదు హృదయంలో ఉంది. నాతానుతో అంటున్నాడు, యెహోవా జీవముతోడు అంటున్నాడు. ఆ యెహోవా పేరు మర్చిపోలా, దేవుని పేరే మర్చిపోలా. దేవుడు ఉన్నాడు, భక్తి ఉంది. అయితే ఆ భక్తి అంతా ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే పైన నుంచి వస్తుంది. చర్చికి వస్తున్నాడు, లోపల నుంచి. లోపల లేదు చర్చికి రావాలని, కానీ చర్చికి వస్తున్నాడు. పాట పాడుతున్నాడు, లోపల లేదు కానీ పైకి పాటలు పాడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు కానీ అది లోపల నుంచి రావట్లా, పైన ప్రార్థన చేస్తున్నాడు. అంటే దావీదు చేసే భక్తి అంతా పైపోయింది, లోపల నుంచి అది రావట్లేదు. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. కయీను ఉన్నాడు, హేబేలు ఉన్నాడు. హేబేలు అర్పణ తెచ్చాడు, కయీను అర్పణ తెచ్చాడు. హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు కానీ కయీను అర్పణ లక్ష్య పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? అందరూ ఏం చెప్తారంటే, మనం ఏమనుకుంటామనంటే హేబేలు గొర్రెను తెచ్చాడు, కయీను పంటను తెచ్చాడు. మెయిన్ కాన్సెప్ట్ అది కాదు. కాన్సెప్ట్ ఏంటంటే హేబేలు అంతరంగం బాగుంది, కయీను అంతరంగం బాగలేదు. నువ్వు ఇచ్చే కానుకైనా, నువ్వు ఇచ్చే సమర్పణ అయినా అది ఎక్కడి నుంచి దేవుడు కోరుకుంటున్నాడు? అంతరంగంలో నుంచి ఆయన కోరుకుంటున్నాడు. దేవుడికి తెలుసు మన అంతరంగం అండి. పక్కనున్న భార్యకు కూడా తెలియకపోవచ్చు.
పక్కనున్న భర్తకు కూడా తెలియకపోవచ్చు. ఈ అంతరంగం 3 కళ్ళకు తెలుస్తాయి. ఒకటి నీ కంటికి, రెండవది దేవుని కంటికి, మూడవది చెప్పాలండి, చెప్పనా, దెయ్యం కంటికి. నీ కంటికి, దేవుని కంటికి, దెయ్యం కంటికి. దానికి కూడా తెలుసు నీ అంతరంగం. పక్కనున్న 4వ కంటికి తెలియదు. నీ భార్యకు కూడా తెలియదు, నీ భర్తకు కూడా తెలియదు. అంతరంగం అంత భయంకరమైంది. దేవుడు దాన్ని అడుగుతున్నాడు. నీ అంతరంగంలో ఆయన సత్యాన్ని కోరుతున్నాడు. అంతరంగంతో మనము భక్తిని మనం చేద్దామండి. కొంచెం ప్రయత్నం చేద్దాం. అంతరంగంలోంచి మనం ప్రయత్నం చేద్దాం. దేవా, ఎందుకనంటే దావీదుకు 2 తెలుసు. అంతరంగంలో స్తుతించడం తెలుసు, పైన స్తుతించడం తెలుసు. అంతరంగంలో స్తుతించడం తెలుసు. ఎలాగా? యెషూత ఏమంటాడు? దావీదుని అభిషేకించేటప్పుడు మనుషులు పై రూపం లక్ష్య పెట్టదు కానీ యెహోవా హృదయం లక్ష్య పెట్టాడు. అంతే. దేవుడు ఎవరి అంతరంగం చూశాడు? దావీదు అంతరంగం చూశాడు. అప్పుడు చాలా బాగుంది. అదే ఆ అనుభవం దావీదుకి తెలుసు. తర్వాత బెత్షెబాతో పాపం చేసిన తర్వాత అతని అంతరంగం బాగలే. ఈ 2 అర్థమైపోయినాయి దావీదుకి. దేవుని దగ్గర అలాగ ఉండాలో దావీదుకి అర్థమైపోయింది. అలాగ అర్థమైపోయిన తర్వాత దావీదు ఒక విషయం తెలుసుకున్నాడు. ఆ విషయం ఏంటంటే, ప్రభువా, నువ్వు అసలు పైన చూసేవాడు కాదు ప్రభువా, నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. అంతరంగాన్ని ఆయన కోరుకున్నాడు. దీన్ని బట్టే తీర్పు ఉంటుంది, ఈ లోపల వచ్చేదాన్ని బట్టే. కాబట్టి ఇప్పటికైనా ప్రార్థన చేసి ఆ శిలువ రక్తంలో, ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తంలో మన అంతరంగాన్ని మనం కడుక్కుందాం. మన మనస్సాక్షులు మనం కడిగి శుద్ధి చేసుకుందాం. అంతరంగంలోంచి వచ్చే ప్రేమనే మనం చూపిద్దాం. దేవుడు అట్టి అంతరంగాన్ని, సత్యం కలిగిన అంతరంగాన్ని మనకు ఉండునట్లుగా మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.